మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రల్ని కూడా మనం తలుచుకోవాలి. ఇక్కడ మనకు కొంతమంది బీజేపీలో నాయకులు ఉంటారు, అస్సలు వాళ్ళు కరెక్ట్గా నిలబడితే కనీసం కార్పొరేటర్గా కూడా గెలవరు. కానీ వాళ్ళకి మాత్రము కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో మాత్రం పెద్ద పెద్ద పదవులు వచ్చేస్తాయి. కనీసం వాళ్ళు ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉండి ఒక పోరాటం చేసిన దాఖలాలు ఉండవు. అరే, జనంలో ద్వితీయ శ్రేణి నాయకుల్ని తయారు చేసినటువంటి చరిత్ర కూడా ఉండదు. కానీ వీళ్ళకి మాత్రము కేంద్ర ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళు మాత్రము ఈ యొక్క తెలంగాణని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి హిందువులు లేని శ్మశానంగా మార్చేటటువంటి ప్రక్రియలో మాత్రం నంబర్ 1 ఉంటారు. సదరు ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఆయన ఎవరో కాదు, మన ద గ్రేట్ కాదు, మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు, మీకే చెప్తున్నా, ఏ రోజైనా మీ దగ్గరికి ఒక కార్యకర్త వస్తే, బాధలో ఉన్నాడని వస్తే, ఎంతమందికి మీరు న్యాయం చేశారు గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను మొన్న జరిగినటువంటి చోటుకి వెళ్తే ఎంతమంది పిల్లలు వచ్చి బాధపడ్డారో, వాళ్ళ మీద అయ్యేటటువంటి కేసులకి మీరు ఏం సమాధానం చెప్పారో అక్కడ చాలా మంది కార్యకర్తల పిల్లలు నిజం చెప్తున్నా వెక్కి ఏడ్చారు. ఒక కార్యకర్త అయితే తప్పుడు కేసులు బనాయించారు, 302 కేసు బుక్ అయ్యింది అని చెప్పి పరిగెత్తుకొని మీ దగ్గరకు వస్తే ఏం మాట్లాడారంట సార్? మీరు ఏం మాట్లాడారు? ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? ఎందుకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? అబ్స్కాండ్ అవ్వాల్సింది అని మాట్లాడారట. ఆ కార్యకర్త ఎంత వెక్కి ఏడ్చాడో. కనీసం 200 మంది ఉన్నారు ఆ కార్యకర్త వెక్కి ఏడ్చేటప్పుడు. ఏంటి సార్ ఈ కార్యకర్తల దుస్థితి? కార్యకర్తలు లేకపోతే ఎక్కడ నుంచి వచ్చారు? వీళ్ళు చేసేటటువంటి చాకిరీలు, వీళ్ళు ప్రాణం పణంగా పెట్టి హిందుత్వాన్ని కాపాడుతుంటే, ఆ కాపాడిన హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వంలో చూపించి మీరు పదవులు తెచ్చుకొని మీరు ఊరేగుతున్నారే. ఇక్కడ ఉన్న కార్యకర్త పరిస్థితి ఏంటి సార్? పరిస్థితి ఏంటి? ఇదే విధంగా నేను చెప్తున్నాను, బీజేపీ ప్రభుత్వానికి చెప్తున్నాను, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల్ని కనుక మీరు ప్రక్షాళన చేయకపోతే, ఈ నాయకత్వంలో కొన్ని మార్పులు చేయకపోతే, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు, బజరంగ్ దళ్, ఏబీవీపీ, ఇంకా చెప్పాలంటే మిగిలిన అందరూ హిందుత్వం కోసం పోరాడే నాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ అందరికీ తిరుగుబాటు చేస్తారనేది నేను హెచ్చరించి మరీ చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరిదండి బీజేపీ ప్రభుత్వం? ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వంలో కూర్చున్నటువంటి మంత్రులదా? లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో లాబింగ్ చేస్తున్న నాయకులదా? లేకపోతే ఎవరిది బీజేపీ కార్యకర్తది, ఇక్కడ ఉన్నటువంటి జనానిది. పార్టీ నీ ఒక్కడి తొత్తు కాదు, ఎవడొక్కడి తొత్తు కాదు. ఇవాళ మేమందరం కలిసి ఒక అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలని మేము ఆలోచిస్తుంటే, శిఖండుల్లాగా మీరు అడ్డం పడుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ విధంగా పిల్లలందరినీ కూడా బలి పశువుల్ని చేస్తా ఉంటే, ఇలాంటి తల్లులందరికీ కూడా మీరు ఏం ఇస్తున్నారండి? ఏమిద్దాం అనుకుంటున్నారండి? ఇలాంటి తల్లులకి ఏం మిగులుద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు వీళ్ళు చేసేటటువంటి త్యాగం ఉందో ఈ సోకాలు లీడర్లు ఏం చేసినారండి? ఏం చేశారు? కనీసం ఒక ధర్నా చేశారా? ఎక్కడైనా ఏమైనా చేశారా? కార్యకర్తల కన్నీళ్లు తొడవడం కోసము ఒక్క 15 నిమిషాలు ఆ పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి హల్చల్ చేయడము, లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళి చేయడము. ఇప్పటి వరకు కూడా ఆ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కి ఎంత మంది కార్యకర్తల పిల్లలు అరెస్టులు అయినారు, ఎంతమంది ఏం చేశారు? ఆ కేసుల్ని పట్టించుకునే నాదుడు లేరు. ఇప్పటి వరకు కూడా ఆ పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ పెద్దమ్మ తల్లి కూడా ఏమైందో తెలియదు. మాట్లాడవయ్యా స్వామి, ఈ ఏరియాకి సంబంధించి నువ్వే పోటుగాడే కదా అని పోతే వాడు ఫీల్ అవుతాడేమో, వీడు ఫీల్ అవుతాడేమో, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నా బామ్మర్ది ఫీల్ అవుతాడేమో అని నీ బామ్మర్దులకి, నీ కాస్ట్ కి నీకు మేలు చేసుకుంటూ కూర్చున్నటువంటి మీలాంటి నాయకుల్ని ఏం చేయాలి? ఈ కార్యకర్తలు ఎంతకాలమో మీ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని మొయ్యాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి నాయకుల్ని పెట్టుకొని, చేతగాని చచ్చినటువంటి నాయకుల్ని పెట్టుకొని వీరోచితంగా పోరాటం చేసేటటువంటి ఇంత సైన్యాన్ని నిజంగా ఏమని పిలుస్తారో తెలుసా? మాట చెప్తే పేరు చెబితే బాగోదు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే పార్టీలో ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులకి, ఇంకొక ఆయన సెక్రటరీగా ఉన్నాడు, అయ్యా స్వామి లక్ష్మణ్ గారు, ఎట్లా అయినారు సార్ మీరు? జాతీయ సెక్రటరీగా ఎట్లా అయినారు సార్? అధ్యక్షుడిగా ఎలా అయినారు సార్? లక్ష్మయ్య గారు ఎట్లా అయినారు? మీరు జాతీయ అధ్యక్షుడు ఎలా అయ్యారో మీకు ఏం అర్హత ఉందని ఇచ్చారండి? ఎందుకు పనికి రాని వాళ్ళు, పనికి మాలినటువంటి వాళ్ళకి పదవులు వస్తాయా?
పోరాడేటటువంటి పిల్లలు శవాలు మిగులుతాయా, కేసులు మిగులుతాయా? అంటే ఎంతకాలమని ఈ భుజాల మీద పోయాలి మిమ్మల్ని? ఎంతకాలమని ఈ చేతగాని వాళ్ళని పోయాలి? మీరు అనుభవిస్తున్నటువంటి పదవులు, మీరు అనుభవిస్తున్నటువంటిది ఈ కార్యకర్తల భుజాల మీద ఉన్నాయి. ఆ ఒక్క భుజాల మీద మీరు ఎక్కి తిరుగుతున్నటువంటి పల్లకీని కిందేస్తే నడుములు ఇరుగుతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడిప్పుడే నేను చెప్తున్నాను, కార్యకర్తల్లో ఎంత నిరాశ ఉందో, ఎంత నిస్పృహ ఉందో, నివురు గప్పిన నిప్పులాగా ఉంది. మీరెవరు పట్టించుకోవట్లేదు. ఇదే కార్యకర్తల్లో పోరాడాలనేటటువంటి తత్వము, ఆ నైజము రోజు రోజుకి దిగజారిపోయేటటువంటి పరిస్థితులు వస్తుంటే మాలాంటి వాళ్ళం, మార్పు కోరుకునేటటువంటి మాలాంటి వాళ్ళము ఎవరైతే బీజేపీకి సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నామో, దేశ అభివృద్ధే కాదు రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలనుకునేటటువంటి మాలాంటి వాళ్ళము ఖచ్చితంగా కార్యకర్తలకి సపోర్ట్ చేస్తాం. కార్యకర్తల వాయిస్ ని చెప్తాం మేము. ఇంకొక మాట నేను చెప్తున్నాను, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అమిత్ షా గారికి చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారికి చెప్తున్నాను. నేను చాలా సార్లు మీ నాయకులు మా నోటి నుంచే నేను విన్నాను, వి లీస్ట్ బాదర్డ్ అబౌట్ దీస్ 2 తెలుగు స్టేట్స్ అని మాట్లాడారు. ఏంటి సార్, తెలుగు రాష్ట్రాల గురించి మీరు పట్టించుకోరా? తెలుగు రాష్ట్రాల్లో మీకు పవర్ అక్కర్లేదా? పవర్ మీకు కాదు సార్, పవర్ మాకు కావాలి, మాకు కావాలి, ప్రజలకు కావాలి. ప్రజల్ని బాగు చేసేటటువంటి పవర్ మాకు కావాలి. తెలుగు రాష్ట్రాలు ఆఫ్టర్ ఆల్ అని చెప్పి మీరు తీసేశారా? లేకపోతే తెలుగు రాష్ట్రాల జనాలు, ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అని మీకు చెప్తున్నారేమో? మీకు చేటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గడగడలాడించింది తెలుగు రాష్ట్రాలు. గుర్తు చేయాలన్నా ఎలాగో? ద గ్రేట్ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి 9 నెలల్లో 100 సంవత్సరాల కాంగ్రెస్ కుంభస్థలాన్ని ఢీకొట్టి ప్రాంతీయ పార్టీగా ఏర్పడినటువంటి తొలి ప్రాంతీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిలబడినటువంటి దిగ్గజం. అంతేనా? ఆయన ప్రభావం తెలుగు వాడే కదా, మదరాసియే కదా అని పక్కన మూలన పడేసిన ఇందిరాగాంధీకి చుక్కలు చూపించడమే కాదు, ఆ తరువాత నేషనల్ ఫ్రంట్ అని చెప్పి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి విపి సింగ్ పెద్దలందరినీ మీరు చూడొచ్చు, మొత్తం అందరినీ ఒక తాటి కిందకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ అని చెప్పి ఒక పార్టీని, అలయన్స్ ని స్థాపించినటువంటి దిగ్గజం. ఆయన వేసినటువంటి బీజమే ఈ రోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి. ఆ ఎన్డీఏ కూటమిని ఆవిర్భవించింది ఒక తెలుగువాడు, ప్రాంతీయ పార్టీ. అంత దమ్ము తెలుగువాడిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయము, తెలంగాణ బాపు కేసీఆర్ గారు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ పార్టీలకి ఎన్డీఏ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వానికి గాని ఈ విధంగా చెక్ పెట్టాలి అని చెప్పేసి థర్డ్ ఫ్రంట్ కోసము ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి థర్డ్ ఫెడరల్ ఫ్రంట్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎంత మందిని కలిశారో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంత మందిని ఒక తాటి మీదకి తీసుకొచ్చారో చూడొచ్చు. ఆ ప్రయత్నంలోనే కదా సార్ ఒక మహిళని అరెస్ట్ చేశారు. ఆ కుటుంబంలో అరెస్ట్ చేసి పట్టి గుంజి కూర్చోబెట్టారు. 2 వ్యక్తులు తెలుగు వాళ్ళు ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారు, ఢిల్లీ పీఠాన్ని ఆలోచింపజేశాడు. అంత సత్తా తెలుగు రాష్ట్రాలకు ఉంది. తెలుగు రాష్ట్రాలు కదా అని ఇక్కడ పనికి మాలిన వాళ్ళని అధ్యక్షులుగా పెట్టు, పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి లీడర్లుగా చేసి ఇక్కడ మమ్మల్ని వెర్రి పుష్పాలను చేయదలుచుకుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతారు తెలుగు వాళ్ళు. ఇందులో ఉన్నటువంటి నాయకులు పుడతారు, నాయకులు అంత చేతగాని వాళ్ళు కాదు. దయచేసి నేను చెప్తున్నాను, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ నాయకులకి చెప్తున్నాను, ఒక పనికి మాలినటువంటి మీ ఆలోచనలు తెలుగు రాష్ట్రాల మీద ఏదైతే ఉందో దయచేసి వాటిని తుడపండి. ఇక్కడ సంస్కరణ మొదలు పెట్టండి. బీజేపీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నిలబడాలి. నామకే వాస్తే కంటి తుడుపు చర్యగా ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి, కంటి తుడుపు చర్యగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. పనికి మాలినటువంటి సిద్ధాంతాలను తీసుకొని వచ్చి ఇక్కడ కార్యకర్తల్ని రుద్దుతున్నారు. అసలైనటువంటి బీజేపీ సిద్ధాంతం, అసలైనటువంటి దేశభక్తి, అసలైనటువంటి ధర్మం పట్ల నిబద్ధత ఇక్కడ కార్యకర్తల్లో లేదు. ఎవరెవరిని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు, పనికి మాలిన వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నారు. మా సహనాన్ని పరీక్షించేటటువంటి పని మాత్రం చేయకండి. మీరు అనుకుంటున్నారేమో
ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్ని గ్రిప్ లో పెట్టుకోగలుగుతాం. తెలుగు రాష్ట్రాలు మేం చెప్పినట్టే అంటే, లేదా తెలుగు రాష్ట్రాలు మాకు అక్కర్లేదని మీరు అనుకుంటున్నారేమో, కానీ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాకు కావాలి సార్. ఎలాగో అక్కడ మీరు కూటమిలో ఉన్నారు. వాట్ ఎవర్ తెలంగాణలో ఉన్న బిడ్డలకి ఎంత సంస్కరణ అవసరమో ఇక్కడ మీకు తెలుసా? ఆ బిడ్డలు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో తెలుసా? ఇలాంటి అభివృద్ధి ఇక్కడ జరగాలని కోరుకుంటున్నారో మీకు తెలుసా? ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వ్యవస్థని మీరు నిర్లక్ష్యం చేసి అడ్డగోల మనుషులందరినీ తీసుకొచ్చి మా మీద రుద్దితే ఇక్కడ బీజేపీ అనేటటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని తుడిచివేయడం మా తెలంగాణ ప్రజలకి చాలా చాలా సులువు. కాబట్టి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీరు ఇక్కడ పెడతారా? పెట్టి ముందుకి దేశం పట్ల, ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పెట్టి ముందుకు తీసుకెళ్ళి ఇది నడిపిస్తే మేమందరం కూడా మీతో చేతులు కలుపుతాం. లేదంటారా? ఖచ్చితంగా ఈ పిల్లలు ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో వాళ్ళు మీ తత్తు కాదు, తెలంగాణ బిడ్డలు. ఆ బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. ఇక్కడ బీజేపీని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఒక బీజేపీకి మద్దతు ఇచ్చేటటువంటి మాలాంటి వాళ్ళందరికీ ఉంది. మా గొంతు ఇక నుంచి నిరంతరంగా ఈ మార్పుని మీరు తీసుకొచ్చేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. జై హింద్.